హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చింది. అది ప్రధానంగా ఎస్ఎస్సి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్, అదేవిధంగా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో ఈ విధంగా 2 నోటిఫికేషన్లు ఒకే సిలబస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఉన్నాయి ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి. కాబట్టి ఒకే సిలబస్ ఇట్లా అంటే అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మీకోసం వచ్చింది. ఎవరైతే ఎస్ఎస్సిలో మనకి కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆర్ఆర్బిలో నాన్ టెక్నికల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే సిలబస్ తోటి ఈ 2 పరీక్షలు రావడం అనేది ఒక వరముగా పరిగణించింది. కాబట్టి ఈ రెండింటిని ఏ విధంగా మెర్జ్ చేసుకొని మనం ప్రిపేర్ కావాలి, ఎందుకంటే దాదాపుగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి అయితే గనక 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బికి సంబంధించి తీసుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ఏమైనప్పటికీ మీరు ఓన్లీ 10th క్లాస్ ఉంటే ఎస్ఎస్సి మట్టుకి మీకు డిగ్రీ ఉందనుకోండి, మీరు 2 ఎగ్జామ్స్కి అంటే ఇటు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఈ రెండింటికి కూడా మీరు ప్రిపేర్ కావచ్చు ఏకకాలంలో. చాలామంది విద్యార్థులు తర్జన భర్జన పడుతున్నారు, నేను ఎస్ఎస్సికి ప్రిపేర్ కావాలా లేదా నేను ఎన్టీపీసీకి ప్రిపేర్ కావాలని. అలాంటి వారి కోసం ఈ వీడియో అనేది చేయబడుతూ ఉంది. ప్రధానంగా మనకి అసలుకి ఎస్ఎస్సిలో ఏ విధమైన సిలబస్ ఉంది, ఆర్ఆర్బిలో ఏ విధమైన సిలబస్ ఉంది, ఈ రెండింటిని మెర్జ్ చేసుకుని ఏ విధంగా చదవచ్చు, ఒకవేళ డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ 50,000 పోస్టులు మీకు అందుబాటులో ఉంటాయి. అదే 10th క్లాస్ వరకే ఉన్నారనుకోండి, మీ క్వాలిఫికేషను మీకు ఎస్ఎస్సి రూపంలో జీడీ అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రూపంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, మీరు చూడండి. మరి ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న విన్నపం మన అప్టేక్ జాబ్స్ నుంచి. మన అప్టేక్ జాబ్స్ వారు ఎంతో అనుభవంతో ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఈ అన్ని సబ్జెక్టుల పైన పూర్తి అవగాహనతోటి మీకు ఫుల్ కోర్సుని అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంటే ఏ కోచింగ్ సెంటర్లో మీరు చూసుకున్నా కానీ లేదా ఏ ఇతర యాప్లు చూసుకున్నా కానీ దానికంటే ఒక 2 ఎక్కువ ఇన్ఫర్మేషన్ను వీడియో రూపంలో మీకు అందించేందుకు అతి తక్కువ ప్రైస్ తోటి మనం ఈ 2 కోర్సులకు సంబంధించి ఒకే కోర్సుగా మీకు అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒకే కోర్సు అంటే ఒకే యాప్లో మీకు అటు ఎస్ఎస్సికి సంబంధించి ఇటు రైల్వేలకు సంబంధించినటువంటి సిలబస్ కూడా ఒకే విధంగా ఉంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొదటగా మీరు ఎస్ఎస్సి గ్రూప్ డి కనుక తీసుకుంటే ఫుల్ కోర్సులో భాగంగా మీకు 30 గంటల నిడివి గల వీడియోని ముందుగా ఫ్రీగా చూడండి. అది నచ్చితేనే తర్వాత తీసుకోండి. అంటే మన యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి దాదాపుగా 30 గంటలకు సంబంధించినటువంటి వీడియో ఫ్రీగా ఉంటుంది. మరి మన వీడియోలో ప్రత్యేకత ఏంటయ్యా, మన యాప్ యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అప్టేక్ జాబ్స్ అంటే టాపిక్ వైజ్గా మీకు వీడియోలు ఉంటాయి, ఆ టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. ఇలా టాపిక్ వైజ్గా వీడియోస్ పెట్టి టాపిక్ వైజ్గా మెటీరియల్ ఇచ్చి టాపిక్ వైజ్గా టెస్టులు పెట్టి ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఏకైక యాప్ మన సగర్వంగా చెప్పుకోగలం మన అప్టేక్ జాబ్సే అని. మీరు చూడండి, టాపిక్ వైజ్ వీడియోస్, టాపిక్ వైజ్ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇవన్నీ కూడా కలిపి కేవలం 499 రూపాయలకు అందించడం జరుగుతుంది 6 నెలల నిడివిలో. ఇక ఆర్ఆర్బి కూడా అంతే. ఆర్ఆర్బికి సంబంధించి కూడా ఇక ముందు క్లాసులో మనం ఇప్పుడు చూస్తాం సిలబస్ ఏ విధంగా ఉంది, ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆర్ఆర్బిలో ఏ విధంగా ఉంది. ఇవన్నిటిని కూడా మనము మొత్తం క్రోడీకరించి ఒకే కోర్సులో మీకు అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యవధితోటి కేవలం 499 రూపాయలతోటే మీకు ఈ కోర్సు అందించడం జరుగుతుంది. చూడండి, మీకు నచ్చితేనే ఆ 30 గంటల వీడియో చూసిన తర్వాత నచ్చితేనే అప్పుడు వీడియోని మీరు పర్చేజ్ చేయండి. మరి ఎస్ఎస్సి జీడీలో మనకు ప్రత్యేకత ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఉంది 1200+ వీడియోస్. అంటే ఒక్కొక్క వీడియో నిడివి దాదాపు అరగంట తోటి
1200 కంటే పైగా వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి మన యాప్లో. అదేవిధంగా 500 వరకు టెస్టులు, చూడండి 500 టెస్టులు అసలు మీరు ఎవరు ఊహించలేరు. అన్ని టెస్టుల్ని 500 వరకు టెస్టులు మనం కండక్ట్ చేస్తున్నాం. ఆ టెస్టులు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక 10,000 వరకు 10,000కు పైగా ఆబ్జెక్టివ్ బిట్స్, ఎందుకంటే 500 టెస్టులు అన్నామంటే దాదాపు అవే 1200 బిట్లు ఉంటున్నాయి. కాబట్టి 10,000కు పైగా ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా 8,000కు పైగా స్లైడ్స్ మెటీరియల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యాప్లోనే లభిస్తుంది. కాబట్టి ఒక యాప్కి ఉన్నారంటే, ఎస్ఎస్సి జీడీగా ఉన్నారంటే మీకు ఆర్ఆర్బీ ఉచితం అనుకోవచ్చు, లేదా ఆర్ఆర్బీగా ఉన్నారంటే ఎస్ఎస్సి ఉచితం అనవచ్చు. కాబట్టి సింగిల్ యాప్లో డబుల్ బోనెంజా తోటి మన అప్టేక్ జాబ్స్ మీకు ఉపయోగకరంగా ఉండిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక మనం ఈ యొక్క వీడియోని కంటిన్యూ చేద్దాం. ముందుగా మన ఎస్ఎస్సి జనరల్ డ్యూటీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించి చూద్దాం. ముందుగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 39,481 ఖాళీలు ఉన్నాయి. అంటే 39,481 ఖాళీలు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ తీసుకుంటే కేవలం 10th క్లాస్ మాత్రమే. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటయ్యా అంటే సిబిటి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి ఉంటుంది. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కొసమెరుపు ఏంటయ్యా అంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఒక ప్రశ్న మీరు తప్పుగా కనుక చేస్తే మీరు ఎన్ని మార్కులు కోల్పోవాల్సి వచ్చిందయ్యా అంటే 0.25 మార్కులు లేదా 1/4 మార్కు మీరు కోల్పోవాల్సి వస్తుంది. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలని ఉంటుంది. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, ఏ సిలబస్ ఉందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ముందుగా పోస్టుల సంఖ్య 39,481. క్వాలిఫికేషన్ తీసుకుంటే 10th క్లాస్, 10వ తరగతి మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 10వ తరగతి విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని. చూడండి, ఈ ఎగ్జామ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ పిహెచ్డీలు పీజీలు చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకుంటారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎందుకంటే అలాంటి నిరుద్యోగం మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంది. కాబట్టి దీనికి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పీజీ చదివిన వాళ్ళు కూడా మీకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందండి, సిబిటి మోడల్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఈ ఎస్ఎస్సి జనరల్ డ్యూటీలో ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్ సెట్ టు కండక్ట్ an ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ కానిస్టేబుల్స్. అంటే ఈ ఒక్క ఎగ్జామ్లోనే వివిధ రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ల నియామకం కోసం ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా వివిధ శాఖలు అంటే, ఒకటి బిఎస్ఎఫ్. బిఎస్ఎఫ్ అంటే ఏంటండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ల కోసం. అదేవిధంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీన్ని సిఆర్పిఎఫ్ అని కూడా అంటారు, అంటే సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్లు. అదేవిధంగా ఐటీబీపీ అంటాం. ఐటీబీపీ అంటే ఏంటండి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్లో ఆ సంస్థకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ నియామకం. అదేవిధంగా ఎస్ఎస్బి అన్నాం. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్, దాన్ని మనము ఎస్ఎస్బి అంటాం. దాంట్లో కానిస్టేబుల్ కోసం. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్, ఇది ఎస్ఎస్బి అయితే ఇది ఎస్ఎస్ఎఫ్. మరి ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటండి, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ నియామకం కోసం. అదేవిధంగా మనకి ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్ లేదా జనరల్ రైఫిల్స్ అంటాము, రైఫిల్ మెన్ అంటాం. అస్సాం రైఫిల్స్ లేదా రైఫిల్ మెన్ అంటాము, అక్కడ కానిస్టేబుల్ నియామకం కోసం. ఈ విధంగా ఒకే నోటిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ సంస్థలలో కానిస్టేబుల్ నియామకం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే ఏ శాఖలలో పనిచేయబోతున్నారయ్యా అంటే బిఎస్ఎఫ్లో కానీ, సిఐఎస్ఎఫ్లో కానీ, సిఆర్పిఎఫ్లో కానీ, ఐటీబీపీలో కానీ, ఎస్ఎస్బిలో కానీ, ఎస్ఎస్ఎఫ్లో కానీ, ఏఆర్లో కానీ, ఇన్ని సంస్థలలో ఏదో ఒక సంస్థలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే. మరి
ఈ ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉందండి? మరి 10వ తరగతి అన్నారు కదా, మరి స్కీమ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పారు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పారు. అసలు ఈ ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఉంటాయి, మరి ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటాయి, దానికి ఏ విధమైన ఎంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది, లేదా ఎంత సమయం ఎగ్జామ్ ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. అంటే ఎస్ఎస్సి జీడీలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇందులో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. అంటే మీ పేపర్లో 4 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏలో భాగంగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి మనకి 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 20 ప్రశ్నలకు గాను 40 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్క ప్రశ్నకు 2 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనం షార్ట్ ఫామ్లో ఏమనుకుంటామంటే రీజనింగ్ సబ్జెక్ట్ అంటాం. మరి రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 40 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. ఇక పార్ట్ బిలో భాగంగా ఏం చేశారండి? జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులో కూడా 20 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్కులకి కేటాయించడం జరిగింది. అంటే ఎలాగైతే రీజనింగ్కి 20 మార్కులు ఇచ్చి 40 చేశారో, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ కూడా 20 ప్రశ్నలు ఇచ్చి 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నారు. దీన్ని మనం షార్ట్ ఫామ్లో అర్థమెటిక్ అని కూడా పిలుచుకుంటాం. అంటే అర్థమెటిక్ లేదా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇందులో నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 40 మార్కులు కేటాయించారు. 40 మార్కులు కేటాయించారు. ఇక పార్ట్ డిలో భాగంగా తీసుకుంటే ఇంగ్లీష్ లేదా హిందీ. అయితే మనం ఇంగ్లీషే మనం చూజ్ చేసుకుంటాం కాబట్టి, అంటే హిందీలో కూడా చూజ్ చేసుకోవచ్చు హిందీ వాళ్ళు. అయితే మనం సాధారణంగా మన సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ని తీసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటారు. ఈ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానికి 40 మార్కులు. సో ఈ విధంగా 80 ప్రశ్నలతోటి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 160 మార్కులతోటి ఈ సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది. ముందుగా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అది మెడికల్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి. ముందుగా ఇది చాలా చాలా ప్రధానమైంది. ఇది క్వాలిఫై అనేది ఇది కంపల్సరీగా మంచి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో కాబట్టి ఈ ఎగ్జామ్కు వచ్చినటువంటి మార్కులను బట్టే మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులతోటి 160 మార్కులు ఉంటాయి. మరి ఎంత సమయం అయ్యా అంటే చూడండి, 60 మినిట్స్ మాత్రమే. అంటే 1 గంట మాత్రమే. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం కంటే తక్కువ సమయం ఉంది. ఎందుకని? 80 ప్రశ్నలు 60 నిమిషాలు. అంటే మీరు చూడండి, నిమిషం కంటే దాదాపుగా 40 నుంచి 45 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకు. గుర్తుపెట్టుకోండి, చూడండి ఎంత టఫ్. మీకు 80 ప్రశ్నలకే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వస్తుందంటే అది ఆషామాషి కాదండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 80 ప్రశ్నలను ఎంత సమయంలో? 60 నిమిషాల సమయంలో పూర్తి చేయాలి. ఇందులో మళ్ళీ ఏముంటాయండి? రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే చూడంలోనే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఉందనుకోండి, ఈ జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్ చూసామంటే ఆన్సర్ ఏబిసిడిలో లేదా 1, 2, 3, 4లో మనం ఈజీ చూజ్ చేసుకోవచ్చు. కానీ రీజనింగ్లో, మ్యాథమెటిక్స్లో అలా కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మరి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం కంటే తక్కువగా, అంటే 40-45 సెకన్ల వ్యవధిలోనో మరి మీరు చెయ్యాలి. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి? అంటే క్వశ్చన్ చూడంలోనే ఆన్సర్ ఇది అనేటువంటి అవగాహన మీకు రావాలి. అలా రావాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? అవన్నీ చేస్తే ఖచ్చితంగా 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీకు వరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చూడండి, అంటే 60 నిమిషాలు, 80 ప్రశ్నలు, 160 మార్కులు. అంతే కదండి. ఒక ఉద్యోగం మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఉద్యోగం కోసం 80 ప్రశ్నలకు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎంత సమయంలో ప్రిపేర్ అవ్వాలి? 60 నిమిషాల్లో మీరు దాన్ని పూర్తి చేయాలి. సో అప్పుడు మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నిన్ను వరించే అవకాశం ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్, సిబిటి టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి సిబిటి ఎగ్జామ్ సింగిల్ ఎగ్జామ్ అనుకున్నాం కదా, అక్కడ చూడండి పిఈటి ఉండేది. పిఈటి అంటే ఏంటండి? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే వాళ్ళకి కావలసినటువంటి మెజర్మెంట్ అయిపోయిన తర్వాత
పిఎంటీ ఉంటుంది. పిఎంటీ అంటే ఏంటండి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మొత్తం అయిపోతే మీకు ఉద్యోగం వచ్చేసింది. సో కాబట్టి ముందు రిటర్న్ టెస్ట్ సిబిటి రూపంలో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అన్నాం కదా, ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా సిబిటి ఉంటుంది. ఇదే పెద్ద హర్డిల్. ఇది దాటిపోయారనుకోండి, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. దీంతో ఎస్ఎస్సిలో మీరు గ్రూప్ జీడి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్గా మీరు సెలెక్ట్ అయిపోతారు. ఇది దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వివరాలు. ఓకే, ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే చెప్పుకున్నాం ఏంటండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, దీన్నే మనం ఎన్టీపీసీ అని షార్ట్ ఫామ్ లో అంటాం. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. ఇక్కడ కొన్ని డిగ్రీ అర్హతతోటి, కొన్ని డిగ్రీ కంటే తక్కువ అర్హత ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అర్హతతోటి ఉద్యోగాలు నియామకం చేయనున్నారు ఈ నోటిఫికేషన్లో భాగంగా. మరి ఇందులో భాగంగా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి, 11,558 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 11,558 ఉద్యోగాలు. అందులో గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి అంటే గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయా అంటే 8,113 ఉన్నాయి. మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయా అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చేసి 3,445 ఉన్నాయి. మొత్తంగా తీసుకున్నప్పుడు 11,558 పోస్టులు ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారనుకోండి, రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఇంటర్మీడియట్ ఉందనుకోండి, అండర్ గ్రాడ్యుయేట్కి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఇట్లా మీకు అంటే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇది ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందండి, సిబిటి 1, సిబిటి 2, అదేవిధంగా సిబిఏటి అంటే ఏంటండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఎలిజిబుల్ అంటే మీకు చూజ్ చేసుకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కొన్ని ఉద్యోగాలకి కంప్యూటర్ టెస్ట్ కంపల్సరీ, అందుకని వాళ్ళకి సిబిఏటి ఉంటుంది, అంటే కంప్యూటరైజ్డ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇక మీకు ఉద్యోగం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఒకే సిలబస్ తోటి 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. వాటినే మనం సిబిటి 1, సిబిటి 2 అని చెప్పి వ్యవహరిస్తాం. చూడండి, ఇది గమ్మత్ ఏంటంటే, ఇక్కడ వండర్ ఏంటంటే ఒకే సిలబస్ 2 ఎగ్జామ్స్. ఫస్ట్ సిబిటి 1లో ఒకే సిలబస్, అదే సిలబస్ మళ్ళీ సిబిటి 2లో ఉంటాయి. అయితే కొంచెం మార్కులు వేరియేషన్ అయితే ఉంటుంది. అదేంటో ఇప్పుడు తర్వాత చూద్దాం మనం. కానీ ఒకటే సిలబస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్నటువంటి ఎస్ఎస్సి జీడీ తీసుకున్నా, ఆర్ఆర్బిలో సిబిటి 1, సిబిటి 2 తీసుకున్నా సిలబస్ అనేది ఒకటే. ఒక్క ఆర్ఆర్బికి ఇంకొక వెసులుబాటు ఏంటో తెలుసండి, అందరూ మన ప్రాంతంలో విద్యార్థులు డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్టులో ఒకటి ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంది కదా, 20 ప్రశ్నలకు 40 మార్కులు అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంగ్లీషే ఉండదు, ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇంకా ఈజీ అనమాట ఈ ఎగ్జామ్. సో కాబట్టి సిబిటి 1, సిబిటి 2లో ఒకటే సిలబస్ ఉంటుంది, కానీ కొంత ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు అనేది వేరియేషన్గా ఉంటుంది. సో సిబిటి 1, సిబిటి 2, సిబిఏటి, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అటు ఎస్ఎస్సి జీడీ కానీ, ఇటు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఇక మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో గనక వెళ్ళారు అంటే ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్గా ఏజ్ రిలాక్సేషన్ గురించి, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ అన్నాము, ఫిజికల్ ఎఫిషియన్సీ అన్నాము, వాటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎగ్జామ్లో పోస్టుల సంఖ్య చెప్పి, అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంది, ఈ సిలబస్ని ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనేది చెప్పటమే నా ఈ యొక్క వీడియో ఉద్దేశం. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, అది ప్రిపేర్ అవుదామా, ఇది ప్రిపేర్ అవుదాం. అందుకని ఆ కన్ఫ్యూజ్ పోగొట్టడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా ఏమన్నా సమాచారం కావాలి అంటే మీరు ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూస్తే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఓకే, ఇక చూడండి, ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏ స్టేజ్లు ఉంటాయి చెప్పుకున్నాం కదా. స్టేజ్ 1 సిబిటి 1, సిబిటి 2 అంటే ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాన్నే సిబిటి 1 అంటాం. రెండో స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, ఇది 2 అంటాము. అయితే రెండింటికి ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకే సిలబస్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత
టైపింగ్ స్కిల్స్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ యాజ్ అప్లికబుల్. అంటే మీరు ఆ పోస్ట్ గనక ఎలిజిబుల్ ఉంది అనుకుంటే ఈ టెస్ట్ కంపల్సరీగా రాయాలి. మూడోది. ఇక నాలుగోది తీసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా మెడికల్ ఎగ్జామినేషన్. సో దీంతో ప్రాసెస్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది, సెలక్షన్ అనేది అయిపోతుంది. సో కాబట్టి ఇది ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెలక్షన్ ప్రాసెస్. ఓకే, రైట్. అయితే ఇక్కడ పోస్టులు కూడా ఇచ్చారు. గతంలో ఇప్పుడు మనకి ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులు చెప్పుకున్నాం, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చెప్పుకున్నాం. మరి గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి? గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 8,113 ఉన్నాయి. 8,113. ఈ 8,113 పోస్టులు ఎలా ఉంటాయి చూడండి. ముందుగా ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అంటే దాన్ని సిఈఎన్ అంటారు. అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, దాన్ని సిఈఎన్ అన్నారు. 5/2024 గ్రాడ్యుయేట్ పోస్ట్. ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్ కి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఇస్తారండి? 14వ తారీఖు, సెప్టెంబర్ 14వ తారీఖున అప్లికేషన్ ఓపెనింగ్ అనే డేట్ గా ఉంటుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 13/10. అంటే ఒక నెల వ్యవధి ఉంది మీరు అప్లై చేసుకోవటానికి ఈ ఎగ్జామ్ కి. ఇక వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి? వేకెన్సీస్ వచ్చేసి 8,113 ఉన్నాయి అనుకున్నాం. అందులో ప్రధానంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇదే చాలా ఫెమిలియర్, చాలా హాట్ గా ఉండేటువంటి పోస్ట్. ఇది 1,736 ఉన్నాయి వీటి సంఖ్య. అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కి 1,736 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్స్ మరొక ప్రధానమైనటువంటి పోస్ట్. స్టేషన్ మాస్టర్లు 994 ఉన్నాయి. ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,507 ఉన్నాయి. ఇక సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 532 ఉన్నాయి. మొత్తంగా తీసుకున్నప్పుడు ఏంటంటే 8,113 పోస్టులు ఉన్నాయి. ఇవి గ్రాడ్యుయేట్ పోస్ట్ గా మనం దీన్ని గుర్తించాలి. ఓకే, ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూద్దాం. సేమ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్, ఇది 5/2024 ఇవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21/9/2024. మరి క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20/10. ఇది కూడా ఒక నెల రోజుల పాటు ఇవ్వటం జరిగింది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి సబ్మిషన్కి ఎండ్ అయ్యే రోజులు ఒక నెల రోజులు ఇవ్వటం జరిగింది. ఇక వేకెన్సీస్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? వేకెన్సీస్ 3,445 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 8,113 ఉంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 3,445 ఉన్నాయి. మరి ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2,022 పోస్టులు ఉంటాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 361 ఉంటే, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990 ఉంటే, ట్రైన్ క్లర్క్ వచ్చేసి 72 ఉన్నాయి. మొత్తంగా 3,445 ఉన్నాయి. అయితే దీంట్లో సెలెక్ట్ అయ్యేదానికంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఒక సర్వీసు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకని అంటే ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి ప్రమోషన్లో వస్తారు. అదే పోస్ట్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మీరు ఎక్కువగా హై క్యాటర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారనుకోండి ఈ ఎగ్జామ్లో, ముందుగా గ్రాడ్యుయేట్ లెవెల్కే సెలెక్ట్ అయిపోతారు. సో ఈ విధంగా మీరు వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు వచ్చేటువంటి పోస్టులు, ఎందుకంటే డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. అదే మీకు ఎస్ఎస్సి జనరల్ కేటగిరీ జీడీలో తీసుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ శాఖను బట్టి అందులోకి వెళ్ళిపోతారు, కానీ కానిస్టేబుల్ గానే వెళ్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందండి, మార్కులను బట్టి కొన్ని మార్కులు వస్తే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వెళ్ళిపోతారు, కొంచెం తక్కువ వచ్చినాయి అనుకోండి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అవుతారు. అందుకని అట్లా బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు మార్కులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? రైట్. ఇక మరి అంతా చెప్పుకున్నాం కదా, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్టీపీసీ. ఇక్కడ చెప్పుకున్నాం కదా CBT 1 అని, CBT 2 అని. ఇక్కడ చూడండి, CBT 1 కైనా CBT 2 కైనా సేమ్ మీకు మూడే ఉంటాయి. ఏంటండి? ఒకటి మ్యాథమెటిక్స్, దీన్ని మనం అర్థమెటిక్ అని కూడా షార్ట్ ఫామ్ లో చెప్పుకుంటాం. మ్యాథమెటిక్స్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లేదా అర్థమెటిక్ అని చెప్పుకుంటాం. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీన్ని షార్ట్ ఫామ్ లో రీజనింగ్ అనుకుంటాం. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్, దీన్ని జనరల్ నాలెడ్జ్ అని కూడా పిలుస్తారు, జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్.
సో ఇక్కడ ప్రశ్నలన్నీ సమానంగా ఉండలేవు. ఇక్కడ చూడండి, ప్రశ్నలన్నీ సమానంగా. అదే ఎస్ఎస్సి గ్రూప్ డీలో తీసుకుని అన్నిటికీ 20 ప్రశ్నలే వచ్చినాయి. 4 పార్ట్లు ఉంటే 4 పార్ట్ల నుంచి 4 20 80 ప్రశ్నలు వచ్చినాయి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఏంటండి, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు వస్తే దానికి మార్కులు వచ్చేసి 30, అంటే ఒక ప్రశ్నకి ఒకే మార్క్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లు 30 ప్రశ్నలకు 30 మార్కులు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి 40 ప్రశ్నలకు 40 మార్కులు. అంటే ఇక్కడ ఓ కొద్దిగా జనరల్ అవేర్నెస్కి, అంటే జనరల్ నాలెడ్జ్కి మీకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అధిక ప్రాధాన్యత అంటే 40 మార్కులకి, 40 ప్రశ్నలు వస్తున్నాయి 40 మార్కులకి. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది అర్థమెటిక్ రీజనింగ్ కలిపితే 60 మార్కులు, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ 3 సబ్జెక్టుల నుంచి, అంటే మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం మనకి 100 మార్కులకి, సరే 100 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని మార్కులు ఉన్నాయి? 100 మార్కులు ఉన్నాయి. అంటే 100 ప్రశ్నలు 100 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. రీజనింగ్ నుంచి 30 మార్కులు 30 ప్రశ్నలు. అదేవిధంగా అర్థమెటిక్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. అదే జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు. మొత్తంగా 100 మార్కులకి మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. మరి ఎన్ని ప్రశ్నలు ఇస్తారండి? 100 ప్రశ్నలు ఇస్తారు. అయితే మరి సమయం ఎంత అండి? 90 నిమిషాలు. చూడండి, ఎస్ఎస్సీలు ఎట్లా ఇచ్చారండి? 80 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇచ్చారు. ఇక్కడ 100 ప్రశ్నలకు 90 నిమిషాలు ఇచ్చారు, అంటే గంటన్నర సమయం ఇచ్చారు. ఇక్కడ కూడా తక్కువే, అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్తో పోల్చుకుంటే కొద్దిగా మెరుగుంటుంది. ఎందుకని అక్కడేమో 80 ప్రశ్నలు ఉన్నాయి, 60 నిమిషాలే ఉంది. కానీ ఇక్కడ 100 ప్రశ్నలు ఉన్నాయి, 90 నిమిషాల టైం ఉంది. కాబట్టి కొద్దిగా కొంచెం బ్రీఫ్ తీసుకోవడానికి అవకాశం కొంచెం ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్. అయితే ఇంకొక ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ రీజనింగు మ్యాథమెటిక్స్లో 30+30 60 వచ్చేసరికి ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ సమయం పట్టింది, ఎక్కువ సమయం ఈ ప్రశ్నలను సాల్వ్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి టైం కిల్ అయిపోతూ ఉండిద్ది. అందుకని మనం జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ అనేది చేయాలి. ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేస్తారో వారే ఈ ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అర్థమెటిక్లో కానీ లేదా రీజనింగ్లో కానీ మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తారు. కానీ ఎంత సమయం తీసుకోవాలి? ఒక ప్రశ్నకు మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకొని ఆన్సర్ వచ్చింది కదా చెప్పి మీరు ఆనందపడ్డారనుకో, ఆ టైంలో మీరు 3-4 మార్కులు కోల్పోయినట్టే. ఎందుకని 4 నిమిషాలు తీసుకున్నారు, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేశారు. కానీ మీకు ఇక్కడ సమయం చూస్తే 100 ప్రశ్నలకు 90 నిమిషాలే ఉంది. అలాంటప్పుడు మీరు టెన్షన్ పడిపోతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఓమో టైం ఉంటుంది, టైం లేదు అని చెప్పి మీరు తెలిసినవి కూడా మీరు రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకనే మీరు బాగా షార్ప్ అనుకుంటే అర్థమెటిక్లో రీజనింగ్లో ఫస్ట్ వాటిని స్టార్ట్ చేసుకోవాలి. లేదు జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 40 ప్రశ్నలు అయిపోయింది, టక 40 ప్రశ్నలను మీరు ఒక అరగంటలో మీరు కనుక చేయగలిగారనుకోండి, అంటే మిగిలినటువంటి గంటలో ఈ యొక్క 60, అంటే ఒక్కొక్క నిమిషానికి దాన్ని అక్కడ, అంటే ఇక్కడ టయాన్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు మీరు. ఎందుకని 100 ప్రశ్నలకు 90 నిమిషాలే ఉంది. మరి 40 ప్రశ్నలకు 40 నిమిషాలు తీసుకోకుండా 40 ప్రశ్నలకు ఒక అరగంటలోనే మీరు చేసేసారనుకోండి, మిగిలినటువంటి గంటని ఈ 30+30 60 ప్రశ్నలు చేసుకున్నారనుకోండి, మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది మనకి క్వాలిఫై కావడానికి. సో ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ మీరు పాటించాలి. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి, షార్ట్ కట్లు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడు ఈ యొక్క ఆర్ఆర్బి కానీ లేదా ఎస్ఎస్సిలో కానీ జాబ్ కొట్టడం అనేది మీకు నల్లేరు మీద నడక లాంటిది. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ ఫాలో అయిన వాడే ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమైందండి? రైట్. సో ఈ విధంగా CBT 1 ఉంది. ఇక CBT 2 వచ్చేసాం. CBT 2 వచ్చేసరికి సేమ్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది. కానీ ప్రశ్నల సంఖ్య మారిపోయింది. ఇక్కడ CBT 1లో మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 ప్రశ్నలు ఉంటే ఇక్కడ 35 ప్రశ్నలు ఉంది.
సేమ్ మార్కులు సేమ్, అంటే ఒక ప్రశ్నకు ఒక మార్కే. అదేవిధంగా రీజనింగ్లో 35 ప్రశ్నలు ఉంటే 35 మార్కులు. ఆ తర్వాత ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో CBT 1లో 40 మార్కులు ఉంటే 40 ప్రశ్నలు ఉంటే ఇప్పుడు 50 ప్రశ్నలు అయినాయి, ఇది 50 మార్కులు. ఇప్పుడు మొత్తం CBT 2లో 120 ప్రశ్నలు, 120 మార్కులు. మరి ప్రశ్నలు పెరిగినాయి కదా, మార్కులు పెరిగినాయి కదా, సమయం ఏమన్నా పెంచాడా అంటే లేదు, సమయం పెంచలేదు. ఇక్కడే మనకు ఉన్నటువంటి ట్రిక్ ఉంది. ఎందుకని మొదటి CBTలో సేమ్ సిలబస్ తోటి 100 ప్రశ్నలు ఇచ్చి 90 నిమిషాలు వ్యవధిస్తే CBT 2కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి వచ్చేసరికి అదే సిలబస్ ఉంది, కానీ ప్రశ్నల సంఖ్య 100 నుంచి 120కి పెరిగింది, 100 నుంచి 120కి పెరిగింది, కానీ సమయం మాత్రం 90 నిమిషాలే ఇచ్చాడు మిత్రమా. సో గుర్తుపెట్టుకోండి, అంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది, సమయం మాత్రం పెరగలేదు. అంటే ఇక్కడ ఏం కావాలి మీకు? ఎఫిషియన్సీ కావాలి, పర్ఫెక్షన్ కావాలి. మీకు ప్రశ్న చూడగానే ఆన్సర్ పెట్టాలి. అంటే దాదాపు చూడండి, అసలు ప్రశ్న చదివారు, టిక్ టకామని ఆన్సర్ పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు, అంతే కదా. ఎందుకంటే 100 ప్రశ్నలకు 90 అంటే ఏదో మీరు జనరల్ స్టడీస్లో కవర్ చేసుకున్నారు, జనరల్ అవేర్నెస్లో కవర్ చేశారు, కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్లో కొంత టైం ఉపయోగించారు. కానీ ఇక్కడ వచ్చేసిన ప్రశ్నల సరళి కూడా కొంచెం డెప్త్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో మరి మీరేం చేయాలి? టైం మేనేజ్మెంట్ అలా ఫాలో అవ్వాలి. అంటే కొన్ని కోడ్ గుర్తులు పెట్టుకొని ఆ కోడ్ గుర్తులతోటి ప్రశ్న చూడంలోనే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఎలా, లేదు షార్ట్ ఫామ్లో ఇంకా ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంతో కనుక మీరు చేస్తే ఈ 120 ప్రశ్నలను మీకు ఇచ్చినటువంటి 90 నిమిషాల వ్యవధిలో మీరు ఈ CBTని కంప్లీట్ చేయొచ్చు. సో ఇది చాలా టఫ్గా ఉండేటువంటి పరిస్థితి, మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక చూడండి, ఇప్పుడు SSC గురించి చెప్పుకున్నాం, RRB గురించి చెప్పుకున్నాం. అంటే SSCలో GD జనరల్ డ్యూటీ, RRBలో NTPC అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. మరి ఈ రెండు గురించి చెప్పుకున్నాం కదా. సిలబస్ ఏంటయ్యా అంటే చూడండి, SSC GDకి వచ్చేసరికి సిలబస్ ఏ విధంగా ఉంది, RRB NTPC వచ్చేసరికి సిలబస్ ఏ విధంగా ఉంది. ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ SSC GDలో ఉంది. ఏదైతే మీకు రీజనింగ్లో అంటే రీజనింగ్లో టాపిక్స్ ఉంటాయో అవే టాపిక్స్ తోటి RRB NTPCలో కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగే ఉంది. ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, సిలబస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటో కూడా చూసుకుందాం. ఇది ఉంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. మరి ఇక్కడ RRB NTPCలో జనరల్ అవేర్నెస్ అని ఇచ్చారు, యాజ్ ఇట్ ఈస్గా మీకు నోటిఫికేషన్లో ఇచ్చింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. SSCలో వచ్చి జనరల్ నాలెడ్జ్ అన్నాడు, జనరల్ అవేర్నెస్ అన్నాడు. జనరల్ నాలెడ్జ్ ఏంటండి, జనరల్ అవేర్నెస్ ఏంటండి అంటే జస్ట్ జనరల్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా ఉండే వాటిని మనం జనరల్ నాలెడ్జ్ అంటాం. పెద్దది, చిన్నది, పొట్టిది, పొడవైంది, మొదటిది ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా ఉండేదని జనరల్ నాలెడ్జ్ అంటాం. జనరల్ అవేర్నెస్ అనేది కొంత అవగాహనతో కూడినటువంటి ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవగాహనతో మనం జనరల్ స్టడీస్ అని కూడా వ్యవహరిస్తాం. మనకి గ్రూప్ ఎగ్జామ్స్ లేదా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అని పిలుస్తారు. ఇలా RRB కానీ SSC కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ జనరల్ అవేర్నెస్ అంటారు లేదా జనరల్ నాలెడ్జ్ అంటారు. అంటే జనరల్ నాలెడ్జ్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, జనరల్ అవేర్నెస్లో మనకి ఎనలిటికల్ పార్ట్ లేదా జనరల్ స్టడీస్లో ఎనలిటికల్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎనలిటికల్గా చేసి క్వశ్చన్లు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అదే కొంచెం వ్యత్యాసం. ఈ మధ్య కాంపిటీషన్ బాగా పెరిగిపోయేసరికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇన్ఫర్మేటివ్గా అడగటం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ప్రశ్నలు లెందీగా ఉంటున్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు, అసర్షన్ రీజనింగ్ ఇస్తున్నాడు, ఐడెంటిఫై ద ABCDలు ఇచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ అంటున్నాడు. సో ఇట్లా మనకి ప్రశ్నల సరళి మారిపోతుంది. ఒకప్పుడు డైరెక్ట్గా చదివేసి రైటర్ రాంగా, పెద్దదా చిన్నదా అనేది మనం పెట్టే క్వశ్చన్స్ని ఇప్పుడు 3-4 ఇచ్చేసి అందుట్లో ఏది సరైంది అని అడుగుతున్నాడు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, టైం కిల్లింగ్ అయిపోతుంది. మనకి అక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అలాంటప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సబ్జెక్ట్లో అంత ఎక్కువగా అంత ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. చూడండి రెండు. ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని SSC GDలో అన్నాడు, మ్యాథమెటిక్స్ అని చెప్పి RRB NTPCలో అన్నాడు.
సాధారణంగా మనం ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్తో కూడినటువంటి అర్థమెటిక్ కూడా ఉండాలి. అంటే మెన్సురేషన్ అని, ఆల్జీబ్రా అని, జియోమెట్రీ అని, అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ కూడా కొంత యాడ్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇవి అర్థమెటిక్తో పాటుగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా అంశాలు కూడా ఇక్కడ ఉంటాయి, ఈ రెండిట్లో కూడా ఉంటాయి. ఇక ఎస్ఎస్సి జీడీకి వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ మనకి ఇంగ్లీష్ లేదు, ఇక్కడ ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ లేదు. ఇది మీరు కంపారిజన్ చేసుకోవటానికి, ఎందుకంటే ఒకే అభ్యర్థి 2 ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి, మరి రెండిటికి ప్రిపేర్ కావాలి. అంతేగాని నేను ఓన్లీ ఎస్ఎస్సి అంటే ఓకే, మీకు డ్రీమ్ ఉంటే దాన్నే అవ్వండి, కానీ సేఫ్ సైడ్గా మనకి ఆర్ఆర్బీ కూడా ప్రిపేర్ అయ్యారనుకోండి, అంటే ఇదే ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్నే రాయొచ్చు. 2 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే, రెండిటికి మంచి శాలరీస్ ఉంటాయి. సో రెండిటికి సెక్యూరిటీ ఎలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దేనిని వదులుకోవద్దు, ఒకసారి 2 ఉద్యోగాలు సాధించండి, వస్తే నీకు ఇష్టమైన దాన్ని నువ్వు చూజ్ చేసుకోవచ్చు, రిమైనింగ్ దాన్ని వదిలిపెట్టేయచ్చు. అందుకనే అవకాశాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అందిపుచ్చుకోవాలి. వాడే సొసైటీలో, సమాజంలో హీరో అవుతాడు. మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ సర్కిల్లో మీరు హీరో అవుతారు, మీ ఫ్యామిలీలో మీరు హీరో అవుతారు. అదే ఉద్యోగం రాలేదనుకోండి, మనం జీరోగానే ఉండిపోతాం. సో కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, 50,000కు పైగా పోస్టులు ఈ రెండిటికి కలిపి ఉన్నాయి. మరి అన్నిటికీ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది ఒక వరమే. కాబట్టి చూసుకోండి, సిలబస్ అనేది ఇంత ఎక్యురసీగా సేమ్ ఉంది, అంటే దాదాపు 85 నుంచి 90% వరకు సిలబస్ సేమ్గా ఉంది. మరి ఇలాంటి ఎగ్జాము, ఇలాంటి అవకాశము ఎప్పుడు మనకి రాదు, అరుదుగా వస్తూ ఉంటుంది. అదే మీకు మన రాష్ట్రంలో ఏ ఎస్ఐ కానిస్టేబుల్ లేదా మన రాష్ట్రంలో ఏ గ్రూప్ ఎగ్జామ్స్ పడినాయి అనుకోండి, దీనితో కంపారిజన్ చేసుకోలేం, ఎందుకంటే అక్కడుండే సిలబస్ వేరుంటుంది, ఇక్కడుండే సిలబస్ వేరుంటుంది. కానీ ఇక్కడ సిలబస్ దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఒక ఇంగ్లీష్ ఒక్కటే ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలి, రిమైనింగ్ 3 అనేది కామన్గా ఉంది. అదే మీకు ఏ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ లేదా తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిందనుకోండి, అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కొంత మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చదవాల్సి వస్తుంది. లేదు, ఇక్కడ మనకి వేరియేషన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రీజనింగ్ సేమ్ ఉంది, జనరల్ అవేర్నెస్ సేమ్ ఉంది, అర్థమెటిక్ సేమ్ ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశం మరెప్పుడు రాదు. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు 2 ఉద్యోగాలు సాధిస్తారు అనే నమ్మకం నాకుంది. మరి మీకుందా? ఆలోచించండి. రైట్, ఇక సిలబస్ గురించి చూద్దాం. సిలబస్ ఏంటయ్యా? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీన్ని మనం షార్ట్ ఫామ్లో రీజనింగ్ అంటాం. మరి రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా దాదాపు ఎస్ఎస్సి జీడీకి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి ఈ రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నారంటే ఈ టాపిక్లే మీకు ఉంటాయి. చూడండి ఏమిటండి, ఎనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్లీ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్స్. ఇక్కడ వెర్బల్, నాన్ వెర్బల్ 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రిన్సిపల్లీ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్స్. సో ఈ యొక్క అభ్యర్థి యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయటమే ఈ సిలబస్ యొక్క ప్రధానమైనటువంటి అంశం అని చెప్తున్నాడు. చూడండి, ఎనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్లీ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్స్. చూడండి, దాని యొక్క అబ్జర్వ్ చేసుకోవడం, ఇచ్చిన ప్రశ్నను దాన్ని మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీ యొక్క ఆ క్షణంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉంది టెస్ట్ చేయడమే ఈ యొక్క సిలబస్కి సంబంధించి, ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. దిస్ కాంపోనెంట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్, ఏంటంటే ఇక టాపిక్స్ ఇచ్చాడు, అంటే దిస్ కాంపోనెంట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ఎనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అదేవిధంగా స్పేషియల్ విజువలైజేషన్, అదేవిధంగా స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, అదేవిధంగా డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్స్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ నాన్ వెర్బల్ గురించి ఎక్కువగా ఇక్కడ స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి రీజనింగ్లో అడిగేటువంటి అవకాశం. కోడింగ్, డీకోడింగ్ ఉంది, అదేవిధంగా వెర్బల్, నాన్ వెర్బల్ సిరీస్ ఉంది, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ ఉంది, అదేవిధంగా
ఫిగరల్ క్లాసిఫికేషన్ అంటే బొమ్మలు చేసి క్లాసిఫికేషన్ చూడండి, ఇలాంటివన్నీ కూడా ఈ రీజనింగ్లో అడిగే అవకాశం ఉంది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇవి మాత్రమే కాదు ఎక్సెట్రా అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సెట్రా అంటే దీంతో పాటు ఇంకా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇచ్చాడు కాబట్టి ఇవే అనుకోవద్దండి మీరు. అంటే రీజనింగ్లో ఈ టాపిక్స్తో పాటు ఇంకొన్ని టాపిక్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్సెట్రా అన్నాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ చూడండి, ఇక్కడ ఏమని అడిగారు, క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఎయిమ్డ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్. క్వశ్చన్స్ విల్ ఆల్సో బి డిజైన్డ్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ current events and such matters of everyday observations and experiences in their scientific aspects as may be expected of any educated person. ఒక చదువుకున్న వ్యక్తి తన చుట్టూ జరుగుతున్నటువంటి రోజువారీ అంశాలను అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రశ్నలను మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మన చుట్టూ అంటే ఇది కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సైంటిఫిక్గా మనకి ఈరోజు బాగా ఎండ ఉంది, సాయంత్రం వల్ల వర్షం పడుతుంది, ఎందుకు పడుతుంది, కారణం ఏంటి? మనకి డిసెంబర్ నెల వచ్చేసింది, చల్లని వాతావరణం ఉంటుంది, ఎందుకుంది? ఇలాంటి అంశాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి అంశాలను అబ్జర్వ్ చేసుకోవాలి. అలాంటి అంశాలనే ఇక్కడ మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో ప్రశ్నలు అడగడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. మరి ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు స్పోర్ట్స్. చూడండి, అంటే మన దేశంతో పాటు మన పొరుగు దేశాలు అన్నటువంటి అంశాలతో పాటుగా ఇక స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించి, హిస్టరీ చరిత్రకు సంబంధించి, కల్చర్ సంస్కృతికి సంబంధించి, జాగ్రఫీ భౌగోళిక అంశాలు, ఎకనామిక్ సైన్స్ అంటే ఆర్థిక అంశాలు, జనరల్ పాలిటీ అంటే సాధారణ రాజకీయ పరిజ్ఞానం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం, అదేవిధంగా సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా. చూడండి, అంటే మనకి చెప్పకుండానే సబ్జెక్టులన్నీ చెప్పేశాడు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, ఇన్ని సబ్జెక్టు చదవాలన్నాడు. ఇన్నింటిని ఎలాంటి గుర్తుపెట్టుకోవాలి? మన పరిసరాల్లో జరిగేటటువంటి రోజువారీ జరిగేటటువంటి మార్పులను అబ్జర్వ్ చేస్తూ ఒక చదువుకున్న విద్యార్థి, ఒక విద్యావంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఈ సబ్జెక్టులన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆలోచించాలి. అలాంటి ప్రశ్నలు ఏమన్నా ఇక్కడ అడుగుతారో అని చెప్పి అడగడం జరిగింది. దీస్ క్వశ్చన్స్ విల్ బి సచ్ దట్ దే డు నాట్ రిక్వైర్ ఏ స్పెసిఫికల్లీ స్టడీ ఆఫ్ ఎనీ డిసిప్లిన్. అంతేగాని నువ్వు హిస్టరీ అంటే కనుక హిస్టరీలో మాస్టర్స్ చేయాలని, జాగ్రఫీ అంటే జాగ్రఫీలో డిగ్రీ చేయాలని, సైన్స్ అంటే నువ్వు ఒక పీజీ కంప్లీట్ చేయాలని కాదు. ఒక చదువుకున్న విద్యార్థి తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అవగాహన చేసుకుంటూ మినిమం పరిజ్ఞానం ఉండేటట్టుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయా సబ్జెక్టులకు సంబంధించి నువ్వు మాస్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వాలిఫికేషను 10th క్లాసే ఏది ఎస్ఎస్సి జీడీలో లేదు. డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, అండర్ గ్రాడ్యుయేట్ ఉంది లేదా గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ వరకే క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి అవన్నీ మీరు మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్టులని. చూడండి, కన్నీ ఇచ్చాడు, ఇక్కడే ట్రిక్ ఇచ్చాడు ఇక్కడే. ఇక చివరిగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏంటండి? దిస్ సెక్షన్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ and the relationship between the numbers, fundamental arithmetical operations, percentages, ratio and proportions, averages, interest, profit and loss, discount, mensuration, time and distance, ratio and time and work, etc. ఇక్కడ కూడా మళ్ళీ లింక్ పెట్టాడు, ఎక్సెట్రా అన్నాడు. అంటే ఈ టాపిక్లతో పాటుగా ఎక్సెట్రా ఆధారమైనటువంటి ఇతర టాపిక్లు కూడా ఈ మ్యాథమెటిక్స్లో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అంటే మ్యాథమెటిక్స్లో అంటే జస్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నాడు, ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని
చదువుకోవాలి. అంటే ఇచ్చినంత వరకే కాదు, ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి, ఈటీసీ అన్నాడు కాబట్టి మీరు చూసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ఒక సిస్టమేటిక్ వేలో రీజనింగ్ ఈ టాపిక్స్ అంటే హోల్గా మనకి కొన్ని బుక్స్ ఉంటాయి కదా, ప్రామాణికంగా ఉంటాయి, ఆ బుక్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి, అర్థమెటిక్లో టాపిక్స్ ఏంటి, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఏంటి, జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టు నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతూ రోజు మీ టయాన్ని కొంత రీజనింగ్కి, కొంత అర్థమెటిక్కి, కొంత కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ అవేర్నెస్కి కేటాయించుకొని మీరు ఒక సిస్టమేటిక్ వేలో గనక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2 జాబులు, అటు ఎస్ఎస్సి జీడీ కొడతారు, అదేవిధంగా ఇటు ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ సాధిస్తారు. ఆ నమ్మకం నాకుంది. నెక్స్ట్ చివరిగా ఇది ప్రధానంగా ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి మాత్రమే, ఆర్ఆర్బీకి లేదు. ఇంగ్లీష్ లేదా హిందీ, మనం ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ అంటే ప్రామాణికమైన ఇంగ్లీషు, బేసిక్ హిందీ అండ్ దేర్ బేసిక్ కాంప్రహెన్షన్ విల్ బి టెస్టెడ్. అంటే ప్రతి విద్యార్థి యొక్క మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఇంగ్లీష్ ద్వారా. సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఈ 4 అంశాలను అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే ఈ 4 చూస్తే మొదటి 3 అంశాలు అటు ఎస్ఎస్సిలోను ఇటు ఆర్ఆర్బీలోను ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక సిస్టమేటిక్ వేలో గనక ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఉద్యోగం సాధించాలని, మీకు ఈ మన అప్టేక్ జాబ్స్ మంచి అవకాశం కల్పిస్తూ తక్కువ ఖర్చుతోటే అప్టేక్ జాబ్స్లో మనం చెప్పుకున్నాం టాపిక్ వైజ్గా మెటీరియల్ ఉంటుందని, టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయని, ఆ టెస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ కనుక మీరు ప్రిపేర్ అయ్యంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ, మీ ఎస్విఎన్ సార్.